హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దేవుడు దూరమయ్యాడా? దేవుడా నన్నెవరు గుర్తుపెట్టుకోరా అని అలెక్స్ ప్రతి రాత్రి ఆకాశాన్ని చూస్తూ అడిగే ప్రశ్న ఇదే. అసలు అలెక్స్ ఎవరు? ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఒక పల్లెటూరు చివర్లో ఒక చిన్న పాడుబడ్డ గుడిసెలో అనాథ బాలుడు అలెక్స్ ఒంటరిగా జీవించేవాడు. తల్లి లేదు, తండ్రి లేరు, తన్ను పిలిచే మనుషులే లేరు, తన బాధ వినేవారే లేరు. గ్రామంలోని పిల్లలు అతన్ని చూసి నవ్వేవారు, కొంతమంది వేధించేవారు. కొన్ని రోజులు అన్నం కూడా దొరక్కపోయేది. కానీ అలెక్స్ మనసు మాత్రం కఠినంగా మారలేదు. ఆకలితో ఉన్న ఇతరులకు చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చేవాడు. బాధలో ఉన్న దేవుడితో మాట్లాడడం మానేవాడుగా. దేవుడా, ఈరోజు అన్నం లేదు, కానీ నువ్వు ఉన్నావని నాకు తెలుసు అని అతని చిన్న చిన్న మాటలతో దేవుణ్ణి ప్రార్థించేవాడు. ఒకరోజు సాయంత్రం నది ఒడ్డున కూర్చుని ఉండగా అలసిపోయిన ఒక వృద్ధుడు నడవలేక కూలిపోయాడు. అలెక్స్ దగ్గర ఏమీ లేదు, డబ్బు లేదు, ఆహారం లేదు, కానీ దయతో కూడిన మనసు మాత్రమే ఉంది. అతను వృద్ధుణ్ణి లేపి నదిలోని నీరు తెచ్చి తాగించాడు. తన దగ్గర ఉన్న చిన్నపాటి ఆహారాన్ని పంచుకున్నాడు. వృద్ధుడు అలెక్స్ వైపు చూసి నెమ్మదిగా నవ్వాడు. బిడ్డా, నీ దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు అన్నీ ఉన్నవాడివి అన్నాడు. ఆ మాటలు అలెక్స్ హృదయాన్ని తాకాయి. అలెక్స్ కన్నీళ్లతో ఆకాశం వైపు చూసి అన్నాడు, దేవుడా, నువ్వు ఎప్పుడూ దూరం కాలేదని ఇప్పుడు నాకు అర్థమయ్యింది. మనుషులు మరిచిపోవచ్చు, కానీ దేవుడు కాదు. మన దయను ఎవరూ చూడకపోయినా దేవుడు చూస్తూనే ఉంటాడు. మంచి చేయడం వృధా కాదు, అది నిశ్శబ్దంగా మనకు ఆశీర్వాదంగా మారుతుంది అని అలెక్స్ అర్థం చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా దేవుడు మనకి సహాయం చేయట్లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. మీరు చేసే మంచితనం ఎప్పుడూ దేవుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు.